హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరు ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం బూడిద గుమ్మడికాయని కడుతూ ఉంటాము. బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చుకునేటప్పుడు ఎలాంటి విధి విధానాలతో తీసుకొచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. గుమ్మడికాయ ఎప్పుడైనా సరే తీసుకొని వచ్చేటప్పుడు బూడిద చక్కగా నిండుగా ఉండే గుమ్మడికాయని తీసుకోవాలి. అలాగే తొడిమే ఉండే గుమ్మడికాయని తీసుకోవాలన్నమాట అండి. తొడిమ లేని గుమ్మడికాయ ఎప్పుడు కూడా తీసుకొని రాకూడదు. శక్తి మొత్తము గుమ్మడికాయకి తొడిమెలోనే ఉంటుంది. గుమ్మడికాయ తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా శుభ్రంగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి ధూపాన్ని చూపించి హారతి ఇచ్చి నమస్కరించుకొని, లేదంటే పూజ మందిరంలో పెట్టి పూజ చేసుకొని ఇంటికి కట్టుకోవాలి. లేదంటే టెంపుల్లో అయినా పూజ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని కట్టుకోవాలి. ఇక అమావాస్య రోజు కట్టుకోవాలి, లేదంటే బుధవారం గురువారం రోజు కట్టుకోవాలి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి గుమ్మడికాయ లక్ష్మీదేవి కొలువు ఉంటుంది కాబట్టి గుమ్మడికాయలో మనం శ్రావణ మాసం కూడా కట్టుకుంటే కూడా మంచి జరుగుతుంది. గుమ్మడికాయ నెగిటివ్ అంతా తీసుకోవడం వల్లనే గుమ్మడికాయ అనేది తొందరగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన ఏమంటే అమావాస్య రోజు మళ్ళీ ఫ్రెష్గా కట్టుకుంటే మనకి జిస్ట్ అనేది తగలకుండా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ